భర్తల అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే 1910లో మహిళలు తమ హక్కులు పోరాటం కోసం బయటికి రావటం మొదలుపెట్టారు. అలా బయటికి రావటం మొదలుపెట్టాక చాలామందితో కలిసి పనిచేయటంతో మగవాళ్ళు ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది. బట్ అప్పటికన్నా పూర్వం రాజులు కొన్ని వేల మంది భార్యలు ఉంటే అది గొప్పగా ఫీల్ అయ్యేవారు, ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. దాని నుంచి మెల్లగా మనం బయటపడాలి అంటే అసలు ఎందుకు అలా వాళ్ళు పెట్టుకుంటున్నారు అనేది పరిశీలిస్తే నా దగ్గరకు వచ్చిన కేసులను చూస్తే చాలా ఆశ్చర్యంగా, చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఒకసారి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రావటం జరిగింది. చాలా మంచి ఫ్యామిలీ, ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్, చాలా చక్కగా సంపాదించుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ అతను అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఎందుకు పెట్టుకున్నాడో తెలుసండి? తను భార్య, నా దగ్గరకు వచ్చి నేను అన్నీ అబ్జర్వ్ చేస్తే తను అనుకున్న విధంగా సెక్స్లో ఆవిడ ఉండలేకపోయేది. అంటే ఆవిడ కుచించకపోయేది. అంటే భారతీయ సంస్కృతిలో ఎలా ఉంటుందంటే సెక్స్ గురించి మాట్లాడాలి అంటే ఇష్టపడేవారు కాదు మహిళలు. అలా ఇష్టపడకపోవడంతో ఆయన ఏం చెప్పినా కానీ ఆవిడ స్పందించేది కాదు, రెస్పాండ్ అయ్యేది కాదు. అతను ఏం మాట్లాడినా కానీ ఒక బండరాయిలాగా, ఒక గాజు బొమ్మలాగా అలా నిలబడిపోయేది. దాంతో మగాడికి ఏంటంటే ఒక స్పందన అనేది లేకపోవడంతో అతను బయటికి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది జరిగింది. కానీ ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక లేడీ అలా ఉంది అంటే చాలామంది లేడీస్ అండి పాపం తెలియదు, నిజంగా అనకూడదు కానీ అటు అమ్మ చెప్పదు, ఇటు అత్త చెప్పదు, ఇటు భర్త కూడా చెప్పడండి. ఆ తర్వాత క్రమంలో నేను మెల్లగా ఆయనకి చెప్పడంతో, సార్ ఇది ఆ అమ్మాయికి ఏమీ తెలియకపోవటం వల్ల, ఎందుకంటే చాలామంది భర్తలు ఏమనుకుంటారంటే నా భార్యకి నేను చెప్తే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్, ప్లస్ ఈ అమ్మాయి తల్లిని అడిగితే అత్తని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారనే ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి ఆ హస్బెండ్కి సహకరించడం మానేసింది. కాబట్టి అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలాగే ఇంకొక కేసు చాలా సింపుల్గా సిల్లీగా అనిపిస్తుంది మీకు. అసలు భర్త దగ్గరికి వచ్చి డ్రెస్ తీస్తున్నా కానీ ఆ అమ్మాయి ఇష్టపడేది కాదు. ఇంకా వెక్స్ అయిపోయాడు. 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, 5 years అయిపోయింది. అస్సలు డ్రెస్ ముట్టుకొని ఇలా చేయి పెడితే చాలు మళ్ళీ సెక్స్ పరంగా ఫ్రీగా ఉండేది, కానీ ఆ డ్రెస్ విషయంలో ఇష్టపడేది కాదు. కానీ జనరల్గా ఏంటంటే లేడీ అయినా మగాడైనా కానీ ఫిజికల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు వితౌట్ డ్రెస్ ఉంటే వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ అది చాలామంది లేడీస్కి తెలియదు. కొంతమంది జెంట్స్ ఏదో పెళ్లి చేసుకున్నా అయిపోయింది కార్యక్రమం అనే వేలోనే ఆలోచిస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఒక సెకండే అది, లేకపోతే ఒక నిమిషమే, దానికోసం మీరు ఎంత ఫ్రీగా ఉండగలిగితే మీ ఫ్యామిలీ కానివ్వండి, మీరు చేసే వర్క్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అది చెప్పిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి అంటే పాప నిజంగా అనకూడదు కానీ ఒక లేడీ చదువుకున్న ఆవిడ కూడా అటు తల్లిని తండ్రిని లేకపోతే అటు అత్తని ఎవరిని అడిగినా కానీ ఏమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ లేడీస్లో చాలా మందిలో ఉంటుంది. కానీ చాలామంది అంటారు స్వాతి బుక్లు అవే కదండి లేడీస్ చదివేది అంటారు. వెరీ గుడ్, చదువుతారు అంతవరకే. మళ్ళీ హస్బెండ్తో చెప్తే హస్బెండ్ ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ లేడీస్తో ఎక్కువ ఉంటుంది. అలా ఉండటంతో ఆ డ్రెస్ ఎప్పుడైతే ఆవిడ ఇష్టపడలేదో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సో ఇవన్నీ ఎలా అనిపిస్తుంది, చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇక్కడ మగాళ్ళు కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఒక భార్యకి చెప్పాలి అంటే ఇష్టపడరు. ఒక భార్య ఆప్యాయంగా మాట్లాడుతుంది అంటే ఆ టైంలో వాళ్ళు పట్టించుకోరు. అదే బయట ఆడవాళ్ళతో చాలా చక్కగా, చాలా సిల్లీగా, చాలా సరదాగా, చాలా లవ్లీగా మాట్లాడేస్తారు. కానీ ఇక్కడ భార్య వచ్చేటప్పటికి అబ్బాయి ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏం మాట్లాడుతుంది అనే వేలోకి వెళ్ళిపోతారు. ఆ బయట ఆడదారితో ఎంతసేపు మాట్లాడినా హ్యాపీగా అనిపిస్తుంది, తిని అలా మాట్లాడదు అనే వేలో మగవాడు ఆలోచిస్తారు. ఇంకొకటి మీకు సిల్లీగా అనిపించవచ్చు, పాపం అతనికేమో చాలా డ్రీమ్స్, చక్కగా హోటల్స్కి వెళ్ళాలని, మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలని, అక్కడ భార్యతో ఎంజాయ్ చేయాలని అతని కోరిక. కానీ ఎక్కడికి వచ్చేది కదండి ఆవిడ. మళ్ళీ చదువుకుంది, లెక్చరర్గా జాబ్ చేస్తుంది, చాలా బాగుంటుంది ఆవిడ. కానీ ఎక్కడికి రమ్మన్నా సరే వెళ్ళేది కాదు. అక్కడ ఏ ప్లేస్కి అయినా సరదాగా వెళ్దాం రావే అంటే నేను రాను, అమ్మ ఏమనుకుంటుందో లేదా అత్తయ్య గారు ఏమనుకుంటారని దాంతో ఆయన వెక్స్ అయిపోయి హ్యాపీగా బయట వాడిని తీసుకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే ఇంకొకటి మీకు ఇంకో కేసు గురించి, అతను బయట వాళ్ళతో ఎందుకు వెళ్ళాడో తెలుసా?
పాపం ఎంతో చెప్పి చూసేవాడు ఆవిడతో, సరదాగా మాట్లాడవే, లవ్లీగా మాట్లాడవే, సెక్సీగా మాట్లాడవే అంటే అస్సలు మాట్లాడేది కాదు. ఇంకా దాంతో వెక్స్ అయిపోయి బయట వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడడం చేయడంతో బయట ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి, కానీ మగాడు ఏమవుతుందంటే ఆ టైంలో ఆ క్షణంలో మాట్లాడేశాను, ఎంజాయ్ చేసేసాను అంతే, దాన్ని మర్చిపోతాడు, వదిలేస్తాడు. అలాగే డర్టీగా కూడా చాలా మంది మగవాళ్ళు, అదే ఒక లెజెండ్గా ఉన్నవాళ్ళు ఇష్టపడతారట సైకాలజీ ప్రకారం. అది జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు ఇష్టపడరు, దాంతో బయట అక్రమ సంబంధాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే సమాజంలో మనం ముందుకెళ్తున్న క్రమంలో చాలా జుగుప్సాకరంగా, చాలా అసహ్యంగా మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో ఆ మగవాడి పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ డ్రీమ్స్కి అనుకూలంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని అనుకునే విధంగా వాళ్ళు లేకపోతే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఆలోచిస్తే మటుకు మీరు బయట ఆడవాళ్ళతో ఎంత చక్కగా, ఎంత ఫ్రీగా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీ భార్య దగ్గర, అంటే అక్కడ ఆ విషయాలు కాదు, మీ భార్యతో మీరు ఆ విషయాలు డిస్కస్ చేయండి.